హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఈరోజు మనం 15th మే కరెంట్ అఫైర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ వన్, చైనీస్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ ల్యాండెడ్ ఆన్ మార్స్. చైనా యొక్క వ్యోమనౌక మార్స్ మీద ల్యాండ్ అయిందన్నది న్యూస్ అనమాట. ఇవాళ మార్నింగే చైనా యొక్క వ్యోమనౌక అయినటువంటి తియాన్వెన్, వెరీ ఇంపార్టెంట్, తియాన్వెన్-1 అనేది మార్స్ మీద ల్యాండ్ అయింది. ఈ తియాన్వెన్-1 దాదాపు ఫిబ్రవరి నుంచి కూడా మార్స్ యొక్క కక్షలో తిరుగుతూనే ఉంది. ఇది ఇవాళ మార్నింగ్ ల్యాండ్ అయింది అంగారకుని మీద. ఇది ప్రపంచంలోకెల్లా అంగారకుడి మీద ల్యాండ్ అయిన దేశాల్లో చైనా రెండవ దేశంగా పేరొందింది ఇవాల్టి ఫీట్తో. మొట్టమొదటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొట్టమొదటిసారి తమ వ్యోమనౌకని మార్స్ మీద ల్యాండ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ టైం ల్యాండ్ చేసింది ఎవరు అంటే చైనా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మొట్టమొదటిసారిగా మార్స్ మీద ల్యాండ్ అయినటువంటి వ్యోమనౌక లేదా స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే వైకింగ్ 1. ఇది మొట్టమొదటిసారిగా మార్స్ మీద ల్యాండ్ అయినటువంటి స్పేస్ క్రాఫ్ట్. తర్వాత వైకింగ్-2, ఆ తర్వాత చాలా స్పేస్ క్రాఫ్ట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క స్పేస్ ఏజెన్సీ అయినటువంటి నాసా ల్యాండ్ చేసింది మార్స్ మీద. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, నాసా యొక్క ఒక వ్యోమనౌక, ఒక రోవర్ మార్స్ మీద తన ప్రయోగాలు చేస్తూ ఉంది. ఎప్పటి నుంచి? దాదాపు ఫిబ్రవరి 18 నుంచి చేస్తూ ఉంది. పర్సీవరెన్స్ రోవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సీవరెన్స్ రోవర్ అనేది ఫిబ్రవరి 18 నుంచి కూడా మార్స్ యొక్క సర్ఫేస్ మీద తిరుగుతూ ఉంది. సో ఇది రకరకాల ప్రయోగాలు చేస్తుంది. నిన్నటి న్యూస్లో కూడా మనం చూసాం, ఒక క్రేటర్లో అంటే ఒక లోయ ప్రాంతంలో శకలాలను, స్టోన్స్ని పరీక్షిస్తోందని చెప్పి చూసాం. అందులో ఉన్నటువంటి వాట్సన్ కెమెరా అని ఒకటి ఉందని కూడా చూసాం. వాట్సన్ కెమెరా పర్సీవరెన్స్ రోవర్లో. అంతేకాకుండా సూపర్ క్యామ్ అనేటువంటి ఒక లేజర్ బీమ్ ద్వారా తన స్టోన్స్ని అది బర్న్ చేసి స్టోన్స్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ని స్టడీ చేస్తుందని కూడా నేర్చుకున్నాం. సో పర్సీవరెన్స్ రోవర్ నాసాది. అండ్ మార్స్ రోవర్ ఆఫ్ చైనా వచ్చి తియాన్వెన్-1, వెరీ ఇంపార్టెంట్. ఈ తియాన్వెన్-1 ఎక్కడ ల్యాండ్ అయింది అంటే మార్స్ మీద నార్థన్ ఏరియాలో, ఉత్తర ప్రాంతంలో ల్యాండ్ అయింది. ఆ ప్రాంతం పేరు ఉతోపియా ప్లానిషియా, వెరీ ఇంపార్టెంట్, ఉతోపియా ప్లానిషియా. అదేవిధంగా నాసా మొట్టమొదటిసారి ఉతోపియా ప్లానిషియాలో ల్యాండ్ అయినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు వచ్చి వైకింగ్-1, వెరీ ఇంపార్టెంట్. ఉతోపియా ప్లానిషియా ప్రాంతంలోనే వైకింగ్-1 కూడా ల్యాండ్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తియాన్వెన్ స్పేస్ క్రాఫ్ట్కి ఉన్నటువంటి రోవర్, ఆ రోవరే జురోంగ్ రోవర్. అంటే ఇది మార్స్ యొక్క సర్ఫేస్ మీద తిరిగి అక్కడ ఉన్నటువంటి రకరకాల శకలాలను సేకరించి వాటిని పరిశోధించడానికి ఉపయోగిస్తారు. దీన్ని జురోంగ్ రోవర్ అంటారు. జురోంగ్ రోవర్ చాలా ఇంపార్టెంట్. ఈ పేరు ఎందుకు పెట్టారు, జురోంగ్ అని ఎందుకు పెట్టారంటే, జురోంగ్ అనేది చైనా యొక్క అగ్నిదేవుడి యొక్క పేరు అనమాట. సో ద నేమ్ ఆఫ్ చైనీస్ ఫైర్ గాడ్ ఈజ్ జురోంగ్. అందుకే మార్స్ మీద ల్యాండ్ అయినటువంటి రోవర్ పేరు జురోంగ్ అని పెట్టుకున్నారు చైనా వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. జురోంగ్ రోవర్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తియాన్-1 ఇంపార్టెంట్, వైకింగ్-1 ఇంపార్టెంట్, పర్సీవరెన్స్ రోవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య న్యూస్లో ఉంటూనే ఉంటుంది. పర్సీవరెన్స్ రోవర్లో మనం చూసాం ఇంజెన్యూటీ హెలికాప్టర్, అది కూడా ఇంపార్టెంట్. ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇతర గ్రహం మీద ఎగిరినటువంటి మొట్టమొదటి హెలికాప్టర్గా మనం నేర్చుకున్నాం ఇంజనీర్ హెలికాప్టర్. అంతేకాకుండా మాక్సీ గురించి కూడా మనం లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పేస్ క్రాఫ్ట్లు వేరే వేరే గ్రహాలకి పంపించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఏమైనా జీవం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయా అని చెక్ చేయడానికి పంపిస్తారు. లైఫ్ ఉందా లేదా చెక్ చేయాలంటే ముఖ్యంగా వాటర్, నీళ్ళ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయా, నీటి ఆనవాళ్ళు ఉన్నాయా లేదో చెక్ చేస్తారనమాట. సో ఇప్పుడు చైనా పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అయినటువంటి తియాన్వెన్ కూడా అంగారకుడి పైన జీవం ఆనవాళ్ళు ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి మాత్రమే పంపించారు. సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పంపించారు అంటే టు ఫైండ్ అవుట్ ద ట్రేసెస్ ఆఫ్ లైఫ్, జీవం యొక్క ఆనవాళ్ళ కోసం పరిశోధించడానికి పంపించారు. చైనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా యొక్క లూనార్ మిషన్ ఏంటి, చాంగ్-ఈ. చైనా ఈ మధ్య ఒక రాకెట్ను పంపిస్తే అది రిటర్న్ వచ్చేటప్పుడు కంట్రోల్ కోల్పోయి మాల్దీవ్స్ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ ఓషన్లో కూలిందని మనం తెలుసుకున్నాం. దాని పేరేంటి, లాంగ్ మార్చ్ 5B, వెరీ ఇంపార్టెంట్. లాంగ్ మార్చ్ 5B చైనా యొక్క స్పేస్ ఏజెన్సీ కంట్రోల్ కోల్పోయి మాల్దీవ్స్ దగ్గర ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దాని శకలాలు అక్కడ పడ్డాయి. కొన్ని శకలాలు గాలిలో కాలిపోతే మిగతావి అక్కడ పడ్డాయి. లాంగ్ మార్చ్ 5B దాని పేరు.
మనం గత చాలా రోజులుగా ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య ఉన్నటువంటి ఘర్షణలు చూస్తూనే ఉన్నాం. అది దాదాపు ఒక వార్ లైక్ సిచ్యువేషన్ వరకు వెళ్తుంది, అంటే యుద్ధం వస్తుందేమో అన్నంత వరకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ఘర్షణలో మధ్యలో టర్కీ ఇన్వాల్వ్ అవుతుంది, జోర్డాన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలా రకరకాల ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఈ యుద్ధం జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, అక్కడ కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనం డీటెయిల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది బ్రీఫ్గా చూసాము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో. మళ్ళీ ఒకసారి నేను బ్రీఫ్గా చెప్పి అక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తెలుసుకోవాలో చెప్తాను. సో ఈ ఘర్షణలు, ఈ రాకెట్లు వదులుకోవడం, వైమానిక దాడులు చేసుకోవడం ఒకరి మీద ఒకరు, దీనికి గల ఇంపార్టెంట్ కారణం, ఫోకల్ పాయింట్ ఏంటంటే జెరూసలంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఏరియా. సో జెరూసలంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ, జెరూసలం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. జుడాయిజం కావచ్చు, అంటే యూదులకు కావచ్చు, జ్యూస్కి, జుడాయిజం అనేది జ్యూస్ యొక్క రిలీజియన్. సో జుడాయిజంలో, ఇస్లాంలో కూడా పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట వాళ్ళకు కూడా, అంతేకాకుండా క్రిస్టియన్స్కి కూడా. సో ఇక్కడ మెయిన్ టెన్షన్స్ ఎవరెవరి మధ్య మొదలవుతున్నాయి అంటే జూస్కి, పాలస్తీన్స్కి. ఈ అరబ్స్, పాలస్తీన్ అనే వాళ్ళు అరబ్స్, వాళ్ళు సున్నీ ఇస్లాంని ఫాలో అవుతారనమాట. సో ఇస్లాం రిలీజన్కి, జుడాయిజంకి మధ్య ఇప్పుడు మెయిన్గా టెన్షన్స్ జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేస్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. చూడండి, ఓల్డ్ సిటీలో మీకు క్రిస్టియన్ క్వార్టర్ ఉంది, ఇక్కడ అర్మేనియన్ క్వార్టర్, జూయిష్ క్వార్టర్, ముస్లిం క్వార్టర్. ఇక్కడ చూస్తే జెరూసలంలోని ఓల్డ్ సిటీలో దాదాపు అన్ని రిలీజియన్స్ ఉంటున్నాయి. అందువల్లే ఈ టెన్షన్స్కి మెయిన్ ప్రాబ్లం. ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఏరియా జూస్కి, అంతేకాకుండా ముస్లిమ్స్కి కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట. ఎందుకంటే ఇస్లాం వాళ్ళు ఏం నమ్ముతారు, ఇక్కడ ఉన్నటువంటి అల్ అక్సా మాస్క్, ఈ అల్ అక్సా మాస్క్ అనేది ప్రపంచంలోకెల్లా ఇస్లాం రివర్ చేసేటువంటి, పూజించేటువంటి అతి పవిత్రమైన ప్రదేశాల్లో మూడవదిగా నమ్ముతారు. మక్కా, మదీనా తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ ఇస్లాం ఏది అంటే అల్ అక్సా మాస్క్. సో ఈ పేరు చాలా ఇంపార్టెంట్. అల్ అక్సా మాస్క్ ఎక్కడుందని అడిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్లోని జెరూసలం యొక్క ఓల్డ్ సిటీలో ఉంది అల్ అక్సా మాస్క్. జూస్ ఏమని నమ్ముతారు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళైనటువంటి జూస్ ఏమని నమ్ముతారు అంటే, ఇంతకు మునుపు ఇక్కడ టెంపుల్ మౌంట్ అనేది ఉండేది. సో టెంపుల్ మౌంట్ అనే ప్లేస్ ఉండేది. ఈ టెంపుల్ మౌంట్ అనే ప్లేస్లో ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్ అని హిస్టరీ చెప్తుంది. ఫస్ట్ టెంపుల్ అనేది సొలమోన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఫస్ట్ టెంపుల్ జూస్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి ఫస్ట్ టెంపుల్ ఇక్కడ ఉన్నప్పుడు, తర్వాత నియో బాబిలియన్ ఎంపైర్ వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల తర్వాత సెకండ్ టెంపుల్ కూడా వచ్చింది. ఈ సెకండ్ టెంపుల్ని కూడా క్రుసేడ్లు జరిగినప్పుడు, క్రుసేడ్లు అంటే ముస్లింలకి, క్రిస్టియన్స్కి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, ఈ క్రుసేడ్లు జరిగినప్పుడు దాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి ఆ క్రుసేడ్స్ టైం నుంచి ఇది ఇస్లాం కంట్రోల్లోకి వెళ్ళింది. అంటే వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళింది అనమాట. ఈ వక్ఫ్ బోర్డు కూడా జోర్డాన్ దేశం యొక్క ఆధీనంలో ఉండేది. సో జోర్డానియన్ కంట్రోల్లో, వక్ఫ్ బోర్డు కంట్రోల్లో అప్పటి నుంచి ఉంది. క్రుసేడ్లు జరిగినప్పటి నుంచి దాదాపు 1092 సంవత్సరం అప్పటి నుంచి కూడా ఇది జోర్డానియన్ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ముస్లింలు ఇస్లాం ప్రేయర్స్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ దీనికంటే ముందు బీసీలలో మా టెంపుల్స్ ఉండేవి అని జూస్ కూడా నమ్ముతారు. నమ్మడమే కాదు, హిస్టారికల్గా కూడా అది ప్రూవ్ అయింది. సో ఈ విధంగా ఈ రెండు రిలీజియన్లు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయ్యేటప్పటికీ ఇది ఘర్షణలకు ఒక ఫోకల్ పాయింట్గా మారిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ప్లేసు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా పేరు పొందింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. సో ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. ఇక్కడ చూడండి, ఇది డోమ్ ఆఫ్ ది రాక్ ప్లేసు, అల్ అక్సా మాస్క్ ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలోనే ఇంతకు మునుపు టెంపుల్ మౌంట్ ఉండేది, దాన్ని డిస్ట్రాయ్ చేసి దానిపైన ఈ డోమ్ ఆఫ్ ది రాక్ని కన్స్ట్రక్ట్ చేశారు అని జూస్ నమ్ముతారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే వెస్టర్న్ వాల్. వెస్టర్న్ వాల్, ఈ వెస్టర్న్ వాల్ దగ్గరే జూస్ ఉంటారు. సో ఇది జూయిష్ క్వార్టర్, ఇది వెస్టర్న్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకో మనము నెక్స్ట్ చూద్దాం. సో ఇజ్రాయెల్ ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది కాబట్టి ఒకసారి మ్యాప్ కూడా మనం గమనిద్దాం. ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియా గాజా సిటీ లేదా గాజా స్ట్రిప్ అంటారు, దీని అంతటినీ గాజా స్ట్రిప్ అంటారు. వెస్ట్ బ్యాంక్ ఏరియా అండ్ గాజా స్ట్రిప్, ఇక్కడ పాలస్తీనియన్ టెరిటరీస్, అంటే పాలస్తీనియన్స్ ఎక్కువ నివాసం ఉంటారనమాట ఇక్కడ. దీన్ని
మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. 1967లో జరిగినటువంటి 6 డే వార్లో ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసింది ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్ని, గాజా స్ట్రిప్ని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈజిప్షియన్ రీజన్ అయినటువంటి సినాయ్ పెనిన్సులాను కూడా ఆక్యుపై చేసింది. గోలాన్ హైట్స్, సిరియాలో ఉన్నటువంటి గోలాన్ హైట్స్ కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. ఈ ఆక్యుపై చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ యొక్క మధ్యవర్తిత్వంతో ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాని జోర్డానియన్ కంట్రోల్కి వదిలేశారు. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రం ఉంచడానికి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఈ జెరూసలేం ప్రాంతం ఇప్పుడు ఏదైతే వార్తల్లో ఉందో, జెరూసలేం ప్రాంతం ఈ వెస్ట్ బ్యాంక్కి ఇజ్రాయెల్కి బార్డర్లో ఉంది. గమనిస్తే మీరు, మనం ఇందాకే చూసాం వెస్ట్ బ్యాంక్ని జోర్డానియన్ గవర్నమెంట్కి ఇచ్చేసిన తర్వాత కూడా అక్కడ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పి. ఈ జెరూసలేం దగ్గర ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ది రాక్ దగ్గర కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఈ టెన్షన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రంజాన్ మాసంలో ఇస్లాం ప్రేయర్స్కి వచ్చేవాళ్ళు 10,000 మంది కంటే ఎక్కువ మంది రాకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ మీద కాల్పులు కూడా జరిపారు అన్నది ఆరోపణ. సో అప్పుడు గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నేమ్, హమాస్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. హమాస్ మిలిటెంట్స్, వీళ్ళు సున్నీ ఇస్లాంకు చెందినటువంటి మిలిటెంట్స్ అనమాట, పాలస్తీనియన్ మిలిటెంట్స్. ఈ హమాస్ మిలిటెంట్స్ వీళ్ళు రాకెట్స్ వేయడం స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్ మీద. సో ఇజ్రాయెల్ మీద రాకెట్స్ వేయడం స్టార్ట్ చేసేసరికి ఇజ్రాయెల్ కూడా హమాస్ మిలిటెంట్స్ మీద, గాజా సిటీ మీద ముఖ్యంగా వైమానిక దాడులు చేశారు. సో ఈ విధంగా ఈ టెన్షన్స్ ఎస్కలేట్ అయ్యి ఇప్పుడు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ జెరూసలేం సిటీని ఇజ్రాయెల్ వాళ్ళు ఇది మా క్యాపిటల్ అని చెప్తుంది. మనకు తెలుసు ట్రంప్ కూడా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్గా జెరూసలేంని రికగ్నైజ్ చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాయబారి కార్యాలయాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేశాడు ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఈ ఎస్కలేషన్ మొత్తం ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లేదా ఎగ్జామ్స్లో అడిగే ప్రాబబిలిటీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ నేమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్, ఇది ఎగ్జామ్లో ఐరన్ డోమ్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాం. అది ఏ దేశానికి సంబంధించింది అని అడగచ్చు. ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే గాజా నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంచనా మేరకు దాదాపు నిన్నటికి 1,500 రాకెట్స్ వాళ్ళు లాంచ్ చేసి ఉంటారు అని చెప్పి. అయినా కూడా గాజాలో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల. కానీ 1,500 రాకెట్స్ లాంచ్ చేసినా కూడా ఇజ్రాయెల్లో ఎక్కువగా ప్రాణ నష్టం సంభవించలేదు, లేదా ఆస్తి నష్టం కూడా సంభవించలేదు ఎక్కువగా. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఒక డిఫెన్స్ క్యాపబిలిటీ వల్ల, ఐరన్ డోమ్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీనికి ఒక రాడార్ ఉంటుంది. ఈ రాడారు ఆకాశంలో వచ్చేటువంటి రకరకాల అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, లేదా మిసైల్స్ కావచ్చు, వీటిని రికగ్నైజ్ చేసి ఇది కూడా మిసైల్స్ లాంచ్ చేసి వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది. సపోజ్ ఇది గాజా, ఇది ఇజ్రాయెల్. ఇక్కడ ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రేడార్ డిటెక్షన్ యూనిట్ ఉంది. సో ఈ రేడార్ రేంజ్, ఈ రేంజ్లో ఏదైనా రాకెట్ కానీ లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కానీ ఏదైనా వచ్చినా ఈ రేడార్ డిటెక్ట్ చేసి వెంటనే ఇంటర్సెప్ట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిసైల్ ఫైరింగ్ యూనిట్ మిసైల్ లాంచ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఈ రకంగా గాజా నుంచి హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ లేదా మిలిటెంట్ గ్రూప్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి రాకెట్స్ని దాదాపు 90% రాకెట్స్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో ఐరన్ డోమ్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్కి సంబంధించింది. సో నెక్స్ట్ డోమ్ ఆఫ్ ద రాక్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టెంపుల్ మౌంట్, డోమ్ ఆఫ్ ద రాక్ ముస్లిమ్స్, టెంపుల్ మౌంట్ జూయిస్కి ఇంపార్టెంట్ ప్లేస్. ఓల్డ్ సిటీ ఇన్ జెరూసలేం, ఎప్పటి నుంచో న్యూస్లో ఉన్నటువంటిది ఓల్డ్ సిటీ ఇన్ జెరూసలేం. సో ఇప్పుడు ఈ బార్డర్స్ కూడా మనం ఒకసారి చూడాలి కాబట్టి వెస్ట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఉంది, జోర్డన్కి బార్డర్లో ఉంది వెస్ట్ బ్యాంకు. అంతేకాకుండా వెస్ట్ బ్యాంక్కి ఈస్ట్ సైడ్ ఏముంది, డెడ్ సీ ఉంది అండ్ జోర్డన్ ఉంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం గోలాన్ హైట్స్ గురించి కూడా, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ గోలాన్ హైట్స్ సిరియాలో ఉంటుంది. దీన్ని కూడా 1967లో 6 డే వార్లో ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది. కానీ తర్వాత వాళ్ళు పీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా సిరియాకి సంబంధించిన వాళ్ళు దాదాపు 40,000 మంది ఉన్నారని అంచనా. బట్ ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది.
గోలన్ హైట్స్ సిరియా అనమాట. సిరియాకి ఇజ్రాయెల్కి బార్డర్లో ఉన్నటువంటిది గోలన్ హైట్స్. సో ఇక్కడ గాజా స్ట్రిప్, ఇది ఈజిప్ట్ సినాయ్ పెనిన్సులా, దిస్ ఇస్ జోర్డాన్. ఇజ్రాయెల్కి చుట్టూ ఉన్నటువంటి దేశాలు చూస్తే జోర్డాన్ ఉంది, లెబనాన్ ఉంది. సో లెబనాన్ గురించి మనం మాట్లాడితే హిజ్బొల్లా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్, హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్, వీళ్ళు షియా గ్రూప్ అనమాట. సో షియా ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళు. సో అది లెబనాన్లో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. గాజాలో ఉన్నదేమో హమాస్ ఇస్లామిస్ట్ గ్రూప్, లెబనాన్లో ఉన్నది హెజ్బొల్లా షియా ఇస్లామిస్ట్ గ్రూప్ అనమాట. సిరియా కూడా ఇజ్రాయెల్కి బార్డర్గా ఉంది, జోర్డాన్ ఇజ్రాయెల్ బార్డర్ ఉంది, ఈజిప్ట్ కూడా బార్డర్ ఉంది, సినాయ్ పెనిన్సులా దీన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిందని డిస్కస్ చేసాం. ఇక టర్కీ ఉంది. టర్కీ గురించి వస్తే ఇది కూడా న్యూస్లో ఉంది. టర్కీకి చెందినటువంటి టర్కీ ప్రెసిడెంట్ అయినటువంటి తయ్యిప్ ఎర్డోగన్ ఈయన పిలిపించాడు. ఏమని పిలిపించాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ని అపోజ్ చేయండి, పాలస్తీనియన్స్ సపోర్ట్ చేయండి, వరల్డ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కామ్గా ఉండడం ఏమాత్రం సరిలేదు, పాలస్తీన్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఇజ్రాయెల్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి తయ్యిప్ ఎర్డోగాన్ పిలిపించాడు. కాబట్టి టర్కీ న్యూస్లో ఉంది. సో ఇది ఇజ్రాయెల్కి పాలస్తీన్కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్, అందులో ఉన్నటువంటి ఎగ్జామ్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ నేమ్స్ అనమాట. సో నెక్స్ట్ న్యూస్ ఐటెంకి వెళ్తే షవోట్ అనేది ఏంటి? సో ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ న్యూస్లో ఉన్న టైంలోనే షవోట్ అనేది వచ్చిందనమాట. షవోట్ అనేది జ్యూస్ యొక్క, ఇజ్రాయెల్ పీపుల్ యొక్క వన్ ఆఫ్ ద 3 మేజర్ పిల్గ్రిమేజ్ ఫెస్టివల్స్, 3 యాత్రా పండుగల్లో వన్ ఆఫ్ ద 3 మేజర్ పిల్గ్రిమేజ్ ఫెస్టివల్స్లో, 3 మేజర్ పిల్గ్రిమేజ్ ఫెస్టివల్స్లో ఇది ఒకటి అనమాట షవోట్ అనేది. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి టెంపుల్ మౌంట్ ప్లేస్కే ఇంతకు మునుపు ఏన్షియంట్ ఇజ్రాయెల్ పీపుల్ లేదా ఏన్షియంట్ జ్యూస్ ఏం చేసేవాళ్ళంటే, అక్కడికి యాత్రగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ కొండకి నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇది ఏ టైంలో స్టార్ట్ అవుతుందంటే, మే 15 నుంచి, ఈ రోజు నుంచి జూన్ 14 వరకు ఉంది. ఈ సంవత్సరం జూన్ 14 వరకు. షవోట్ అంటే వీక్స్ అని అర్థం, హిబ్రూ లాంగ్వేజ్లో వీక్స్ అని అర్థం, అంటే వారాలు అని అర్థం. హిబ్రూ లాంగ్వేజ్లో, హిబ్రూ భాషలో వీక్స్ అని అర్థం. అంతేకాకుండా ఇది ఇజ్రాయెల్లో వీట్ హార్వెస్ట్ టైం అనమాట. సో గోధుమ కోత సమయం కూడా. సో హార్వెస్ట్ ఫెస్టివల్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్లో. సో షవోట్ కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే, షవోట్, పీసాక్, సుకోట్, ఈ 3 కూడా ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ ఫెస్టివల్స్ ఇన్ ఇజ్రాయెల్. షవోట్, పీసాక్ అండ్ సుకోట్. సో ఈ షవోట్ అనేది హిబ్రూలో ఇందాక మనం చూసాం వీక్స్ అని అర్థం. దీన్నే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని కూడా అంటారు. ఇది జూయిష్ హాలిడే. ఇట్ అకర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ శివన్ అనే నెలలో సంభవిస్తుంది. ఆ శివన్ అనే మంత్ ఇప్పుడు మే 15 ఇవాల్టి నుంచి జూన్ 14 వరకు ఉందన్నమాట. సో అకార్డింగ్ టు బైబిల్, షవోట్ మార్క్స్ ద వీట్ హార్వెస్ట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వీట్ హార్వెస్ట్ అని చెప్పుకున్నాం. సో గోధుమ కోత సమయంగా బైబిల్ ప్రకారము ఇది చెప్పబడుతుంది. అంతేకాకుండా జూయిష్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిక్కురిమ్ అనేది గాడ్కి సమర్పిస్తారనమాట. బిక్కురిమ్ అనేది ఏంటంటే ఫస్ట్ రైప్ ఫ్రూట్ ఆఫర్ టు ద గాడ్, అంటే మొట్టమొదటగా పండినటువంటి పండుని దేవుడికి సమర్పిస్తారు. దాన్ని బిక్కురిమ్ అంటారు. ఎక్కడ సమర్పిస్తారు? టెంపుల్ ఆఫ్ జెరూసలేం అంటే నథింగ్ బట్ ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి ఘర్షణలకు ప్రధాన ప్రాంతమైనటువంటి ఫోకల్ పాయింట్ అయినటువంటి టెంపుల్ మౌంట్ ప్లేస్, దాన్నే టెంపుల్ ఆఫ్ జెరూసలేం అంటారు. అంటే ఫస్ట్ టెంపుల్, సెకండ్ టెంపుల్ అని డిస్కస్ చేసాం కదా, వాటినే టెంపుల్ ఆఫ్ జెరూసలేం అంటారు. సో ఇది షవోట్, పీసాక్ అండ్ సుకోట్. షవోట్ అనేది న్యూస్లో ఉంది ఎందుకంటే ఈ మంత్లో షవోట్ జరుపుకుంటున్నారు కాబట్టి. స్పుత్నిక్ వి అట్ 995 రూపీస్ పర్ డోస్. మనం నిన్న న్యూస్లో చూసాం, నెక్స్ట్ వీక్ నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి. సో ఈరోజు న్యూస్లో ఏమొచ్చిందంటే, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వాళ్ళు ఒక డోస్ని హైదరాబాద్లో ఆల్రెడీ అడ్మినిస్టర్ చేశారు. ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీ వాళ్ళకి మే 1 రష్యా నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. 1.5 lakh డోసెస్ ఇంపోర్ట్ అయ్యాయి రష్యా నుంచి. వాటిల్లో ఒక డోస్ని నిన్న అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది హైదరాబాద్లో. సో ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి 995 రూపీస్. ఒకవేళ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయితే, మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయితే దాని ప్రైస్ తగ్గొచ్చు. ఇప్పటికి ఎందుకు 995 రూపీస్ ఉంది అంటే, ఇంపోర్ట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీటన్నిటిని కలుపుకొని 995 ఉంది. అంతేకాకుండా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని -18 degrees సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే స్టోర్ చేయాలి. ఇప్పుడున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి
వ్యాక్సిన్స్ ఏవైతే కోవాక్సిన్ కోవిషీల్డ్ ఉన్నాయో అవి 2 to 8 degrees సరిపోతాయి. కానీ స్పుత్నిక్ వీని -18°C దగ్గర స్టోర్ చేయాలి. ఇలా చేయడం భారతదేశంలో ఉన్నటువంటి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత డెవలప్ అయ్యి లేదు కాబట్టి చాలా కష్టతరం అవుతుంది. అందుకే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ప్రస్తుతం మేము Tier 1 సిటీస్, మెట్రో సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆ తర్వాత నిదానంగా రూరల్ ఏరియాస్కి వెళ్తామని చెప్తున్నారు. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఇలాంటి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -18°C వద్ద ఎప్పటికీ స్టోర్ చేసేటువంటి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన భారతదేశంలో డెవలప్ అయ్యి లేదు పూర్తిగా. కానీ సిటీస్లో అయితే కొంచెం అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో రెడ్డీస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ మా టార్గెట్ సిటీస్, Tier 1 సిటీస్ అండ్ మెట్రో సిటీస్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు డెవలప్ చేశారు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని? గమాలియా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వెరీ ఇంపార్టెంట్, గమాలియా ఇది రష్యా యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. వీళ్ళు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. అంతేకాకుండా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఏం చెప్తున్నారంటే స్పుత్నిక్ లైట్. సో మనం అందరికీ తెలుసు స్పుత్నిక్ లైట్ అనేది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనమాట. ఈ స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా మేము ఇండియాలోకి తీసుకొచ్చే ప్లాన్స్లో ఉన్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చెప్తోంది. ఈ -18° అని చూసాం కదా స్పుత్నిక్ వీని. చాలామంది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని? ఫైజర్ వ్యాక్సిన్స్ ఫస్ట్ వేవ్లోనే వాళ్ళు ఇండియాకి ఇస్తామని చెప్పారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఫైజర్ వ్యాక్సిన్ని ఒప్పుకోలేదు ఇండియాలోకి తీసుకురావడానికి అని. అక్కడ ప్రధానంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో ఫైజర్ వ్యాక్సిన్ను మెయింటైన్ చేసేటువంటి కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే ఫైజర్ వ్యాక్సిన్ని -80°C వద్ద నిల్వ ఉంచాలి. సో ఇంత కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో లేదు. ఈ ఫైజర్ వ్యాక్సిన్ కావచ్చు లేదా మోడర్నా వ్యాక్సిన్ కావచ్చు, ఇవి mRNA బేస్డ్ వ్యాక్సిన్స్. mRNA బేస్డ్ వ్యాక్సిన్స్ని ఖచ్చితంగా చాలా తక్కువ టెంపరేచర్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అంత కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో లేదు. ఒకవేళ అప్పట్లో ఫైజర్ వ్యాక్సిన్ని ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఉన్నప్పటికీ దాన్ని ఇప్పుడు అడ్మినిస్టర్ చేయడానికి చాలా కష్టాలు పడేది. అడ్మినిస్టర్ చేసేటువంటి సౌకర్యం ఇండియాలో లేదనమాట. తౌక్తే సైక్లోన్ ఫార్మ్స్ ఇన్ అరేబియన్ సీ. అరేబియా మహాసముద్రంలో తౌక్తే సైక్లోన్ ఫామ్ అయింది. సో ఇది ఈ 2021 సంవత్సరానికి భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి సైక్లోన్ అనమాట. ఈ సైక్లోన్ వల్ల ఆల్రెడీ కేరళలో చాలా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా కేరళలో అతి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ శని ఆదివారాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాలను కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడితే ఈ మెటరాలజికల్ న్యూస్లో మనం గమనించాల్సింది ఏంటంటే సైక్లోన్ నేమ్ ఏంటి? తౌక్టే. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు? ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్. సో వాతావరణ సూచనలు భారతదేశంలో ఇచ్చేది ఎవరు? ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్. ఈ తౌక్టే అనే నేమ్ ఎవరు పెట్టారు? ఈసారి తౌక్టే అనే నేమ్ ఇచ్చింది ఎవరు అంటే మయన్మార్. సో మయన్మార్ ఇచ్చినటువంటి తౌక్టే అనే నేమ్ని ఈసారి తుఫాన్కి వాడారనమాట. సో అసలు ఈ సైక్లోన్స్కి నేమింగ్స్ ఎలా ఇస్తారు? ప్రపంచంలో రకరకాల సముద్రాల్లో ఏర్పడేటువంటి సైక్లోన్స్కి అక్కడ ఉన్నటువంటి రీజనల్ స్పెషలైజ్డ్ మెటరాలజికల్ సెంటర్స్, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ ఓషన్లో రీజనల్ మెటరాలజికల్ సెంటర్ ఏంటి అంటే IMD. నార్త్ ఇండియన్ ఓషన్కి ఫోకల్ సెంటర్ IMD, ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్. ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారత వాతావరణ విభాగం వాళ్ళు నేమింగ్ ఇస్తారనమాట. సో ఏ విధంగా ఈ నేమింగ్ ఇస్తారు? ఇష్టప్రకారం ఇస్తారా అంటే కాదు. ఈ ఇండియన్ ఓషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 13 దేశాలు, ఈ 13 దేశాలకు కూడా నేమింగ్ ఇస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు 13 నేమ్స్ ఇస్తారు. 13 నేమ్స్ గివెన్ బై 13 కంట్రీస్. మొత్తం 169 నేమ్స్. సో ఈ మొత్తం 169 నేమ్స్ని లిస్ట్ తీసుకుంటారు. ఈ నేమ్స్ ఎలా ఉండాలి అంటే రిలీజియస్ హేట్రెడ్ ఉండకూడదు, అంతేకాకుండా వేరే దేశాల మీద హేట్రెడ్ ఉండకూడదు, అవి వల్గర్గా ఉండకూడదు. ఇలా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని ప్రతి దేశం 13 పేర్లు ఇస్తుంది. అందులో మన దేశం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి నేమ్ తౌక్టే ఎవరిచ్చింది అంటే మయన్మార్ ఇచ్చింది. సో ఈ నేమ్స్ వచ్చేటువంటి సైక్లోన్స్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. సో లేటెస్ట్గా ఏప్రిల్లో కొత్తగా 169 లిస్ట్ని IMD రిలీజ్ చేసింది. సో ఈ నేమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఈ నేమ్స్ ఎందుకు ఇవ్వాలి? సైక్లోన్స్కి నేమ్స్ ఎందుకు ఇవ్వాలి? వై సైక్లోన్ షుడ్ బి నేమ్డ్? ఎందుకు ఇవ్వాలంటే ఒక నేమ్ అనేది లేకపోతే సైక్లోన్ హెచ్చరికలు జారీ చేసేటప్పుడు కానీ లేదా ఆ సైక్లోన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని స్టడీ చేసడానికి సైంటిస్టులకు కానీ
చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఏ సైక్లోన్ గురించి మాట్లాడుతున్నామో అర్థం కాకపోతే. సో ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి లేదా ప్రజలకు సైక్లోన్ వల్ల సంభవించే ప్రమాదాల హెచ్చరికలు జారీ చేయడానికి వీటన్నిటికీ కూడా ఒక ఈజీ నేమ్ ఉంటే కనుక సో జనాలకు సులభంగా ఉంటుంది, ప్రభుత్వాలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సులభంగా ఉంటుంది, సైంటిస్టులకు కూడా వాటి మీద రీసెర్చ్ చేయడానికి సులభంగా ఉంటుంది, మీడియాకు కూడా సో ప్రసార మాధ్యమాలకు కూడా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఎవరైతే సైక్లోన్ వల్ల కలిగిన ప్రమాదాలకు ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నేమింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ నేమింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఐఎండీ ఏం చెప్పిందంటే నైరుతి ఋతుపవనాలు ఈ నెల 31నే కేరళను తాకే అవకాశం ఉందని చెప్తోంది. సో నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని మనకందరికీ తెలుసు. ఈ నైరుతి ఋతుపవనాలు దిస్ మంత్ 31 మే 31న కేరళ ల్యాండ్ను టచ్ అవుతాయని చెప్పి ఐఎండీ రిలీజ్ చేసింది. హార్ట్ బీట్ బిల్ అనేది న్యూస్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని టెక్సస్ స్టేట్ గవర్నమెంట్ హార్ట్ బీట్ బిల్ని పాస్ చేసింది ఈరోజు. సో ఈ హార్ట్ బీట్ బిల్ అనేది దేనికి సంబంధించింది అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భస్రావం, అబార్షన్కి సంబంధించింది. సిక్స్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత 6 వారాల తర్వాత అబార్షన్ చేసుకోవడాన్ని బ్యాన్ చేస్తూ టెక్సాస్ గవర్నమెంట్ హార్ట్ బీట్ బిల్ని పాస్ చేసిందనమాట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే 6th వీక్లో హార్ట్ బీట్ వినిపిస్తుంది. సో బేబీ యొక్క హార్ట్ బీటు 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వినిపిస్తుంది కాబట్టి అంటే ప్రాణం ఉంది, ప్రాణాన్ని చంపడం తప్పు కాబట్టి హార్ట్ బీట్ వినిపించేటువంటి 6th వీక్ తర్వాత ఎవరైనా అబార్షన్ చేసుకుంటే వాళ్ళు శిక్షార్హులు అన్నటువంటి బిల్ అనమాట ఇది. మరి ఇలాంటి బిల్లు ఇంతకుముందు అమెరికాలోని వేరే రాష్ట్రాలు ఇంతకుముందు పాస్ చేశాయా అంటే చేశాయి. ఫస్ట్ స్టేట్ అలాంటిది ఏది అంటే నార్త్ డకోటా అనేటువంటి స్టేట్ పాస్ చేసింది, అమెరికన్ స్టేట్ నార్త్ డకోటా. సో ఈ నార్త్ డకోటా స్టేట్ పాస్ చేసింది ఫస్ట్ టైం హార్ట్ బీట్ బిల్. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పిందనమాట. అంతేకాకుండా ఈ నార్త్ డకోటా తర్వాత చాలా రాష్ట్రాలు కూడా పాస్ చేశాయి. ఇవన్నీ కూడా బైబిల్ బెల్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. బైబిల్ బెల్ట్. సో ఏంటి బైబిల్ బెల్ట్? ఇది కూడా న్యూస్లో ఉంది, దయచేసి గమనించండి. బైబిల్ బెల్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో బైబిల్ బెల్ట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది చర్చ్కి వెళ్తూ ఉంటారు. సో చర్చ్ అటెండెన్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం మొత్తంలో ఉన్నటువంటి యావరేజ్ కంటే ఈ బైబిల్ బెల్ట్లో ఎక్కువగా ఉంటుంది. చర్చ్ అటెండెన్స్ ఎక్కువ ఉండడం వల్లనే దీన్ని బైబిల్ బెల్ట్ అని పిలుస్తారు. వీళ్ళు ముఖ్యంగా సాంప్రదాయవాదులు, కన్జర్వేటివ్స్ అనమాట. సాంప్రదాయవాదులు అవ్వడం వల్లనే మనం ఈ బిల్లును కూడా చూస్తే అర్థమవుతుంది. సాంప్రదాయవాదులు అవ్వడం వల్లనే ఇలాంటి బిల్స్ పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో విమెన్కి అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదు. దే మే నాట్ బి అవేర్ ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ. అలాంటప్పుడు వాళ్ళు 6th వీక్ కంటే ముందే ఏ రకంగా ఐడెంటిఫై చేస్తారు? సో ఇది సైంటిఫిక్ కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బైబిల్ బెల్ట్లో ఉన్నటువంటి స్టేట్స్ పాస్ చేసిన బిల్స్ కూడా దాదాపు చాలా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్స్ బ్లాక్ చేశాయి. సో ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయనివ్వలేదు. అంతేకాకుండా ఎక్స్పర్ట్స్ ప్రకారము 11th వీక్ వరకు హార్ట్ ఫుల్గా ఫామ్ అవ్వదు. 6th వీక్లో హార్ట్ బీట్ వినిపించినప్పటికీ హార్ట్ ఫామ్ అవ్వదు. అసలు పిండమే 11th వీక్లో ఫామ్ అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ హార్ట్ బీట్ బిల్ ఆఫ్ టెక్సస్. సో హార్ట్ బీట్ బిల్లు ఈ మధ్య ఏ రాష్ట్రం లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఏ రాష్ట్రం పాస్ చేసిందని అడిగే అవకాశం ఉంది. టెక్సస్. ఇది ఎన్ని వారాల తర్వాత? 6th వీక్ తర్వాత. సో బ్లడ్ మూన్ అంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో, సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో మూన్ ఆఫ్ ది ఎర్త్, మన భూమి యొక్క చంద్రుడు రెడ్గా కనిపిస్తాడు, ఎర్రగా కనిపిస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ అని అభివర్ణిస్తారు. ఇది నెక్స్ట్ ఎప్పుడు రాబోతోంది అంటే ఈ నెల 26వ తేదీ రాబోతోంది. సో మే 26వ తేదీన బ్లడ్ మూన్ రాబోతుంది. అంటే మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. అదే రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు కాబట్టి దాన్ని బ్లడ్ మూన్ అని చెప్పి పిలుస్తారు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది అంటే లాస్ట్ బ్లడ్ మూన్ జనవరి 20, 21,
2019లో వచ్చింది. సో జనవరి 20వ తేదీ 21వ తేదీలలో 2019లో బ్లడ్ మూన్ వచ్చింది. ఇప్పుడు మే 26 రాబోతుంది. అసలు ఈ బ్లడ్ మూన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో, జనరల్గా లూనార్ ఎక్లిప్స్ అంటే భూమి యొక్క నీడ చంద్రుని మీద పడి భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు లేదా భూమి మీద ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వారికి చంద్రుడు అసలు కనిపించడు. నిజానికి ఆ రోజు ఫుల్ మూన్ డే. నిజానికి లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది? ఫుల్ మూన్ డే రోజు వస్తుంది, అంటే పౌర్ణమి రోజు వస్తుంది. పౌర్ణమి రోజు నిండు చంద్రుడు కనిపించాలి, కానీ చంద్రగ్రహణం ఉంటుంది. అంటే భూమి యొక్క నీడ పూర్తిగా చంద్రుని మీద పడడం వల్ల అసలు చంద్రుడు కనిపించడు అనమాట. దాన్నే చంద్రగ్రహణం అంటారు. సో ఈ చంద్రగ్రహణం రోజునే బ్లడ్ మూన్ రాబోతుంది మే 26. ప్రతి చంద్రగ్రహణానికి వస్తుందా? రాదు. అంతేకాకుండా ప్రతి ఫుల్ మూన్ డే చంద్రగ్రహణం అవుతుందా? అవదు. ప్రతి ఫుల్ మూన్ డే చంద్రగ్రహణం ఎందుకు అవ్వదు అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే కనుక ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు ఫుల్ మూన్ డే. ఈ ఆర్బిట్ ఏదైతే ఉందో ఇది భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆర్బిట్. సో ఈ ఆర్బిట్ ఉన్నటువంటి ప్లేన్ని ఎక్లిప్టిక్ ప్లేన్ అంటారు. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి ఈ ఆర్బిట్ ఉన్నటువంటి ప్లేన్ని ఎక్లిప్టిక్ ప్లేన్ అంటారు. ఇది ఎక్లిప్టిక్ ప్లేన్ అనమాట. సో ఈ ఎక్లిప్టిక్ ప్లేను ఇప్పుడు మనకి 2 డైమెన్షనల్ కాబట్టి అర్థం అవ్వట్లేదు, కానీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్తో ఇక్కడ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటువంటి ప్లేను రెండూ సమాంతరంగా ఉండవు. ఒకవేళ ఈ ప్లేను ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతుందో ఆ టైంలో కనుక ఫుల్ మూన్ డే వస్తే, సో ఎక్లిప్టిక్ ప్లేను భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటువంటి ప్లేను ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతాయో ఆ టైంలో కనుక ఫుల్ మూన్ డే వస్తే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి ఇక్కడ కోయిన్సైడ్ అవ్వకపోతే చంద్రుడు కాస్త పైన ఉంటాడు. అప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పూర్తిగా పడి భూమి మీద ఉన్న వాళ్ళకి అది ఫుల్ మూన్ డే. కానీ ఈ ప్లేన్తో ఈ ప్లేన్ కూడా కోయిన్సైడ్ అవ్వడం వల్ల, ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉండడం వల్ల సూర్యుని కిరణాలు జస్ట్ ఆ కొద్దిసేపు మాత్రం చంద్రుని మీద పడకుండా భూమి మీద పూర్తిగా పడడం వల్ల భూమి మీద నీడ చంద్రుని మీద పడి భూమి మీద ఉన్న వాళ్ళకి ఫుల్ మూన్ డే అయినప్పటికీ చంద్రుడు కనిపించడు. దాన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. సో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు ఉదయించేటప్పుడు మరియు సూర్యుడు అస్తమించే టైంలో ఆ రేస్ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రుడి మీద కాస్త పడడం వల్ల చందమామ రెడ్గా కనిపిస్తాడు. సో దాన్నే బ్లడ్ మూన్ అని చెప్పి పిలుస్తారనమాట. ఎందుకు రెడ్గా కనిపిస్తాడు మనకందరికీ తెలుసు. మనం ఉదయం సాయంత్రం సూర్యుడి యొక్క లైటింగ్ పడినప్పుడు చూస్తుంటాం, రెడ్గా పడుతుంటుంది. ఎందుకు పడుతుంది? ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు ఎక్కువ దూరం ప్రయాణించాలి భూమి మీద. ఎందుకంటే భూమికి దూరంగా ఉంటాడు కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు మనకు తెలుసు, విబ్జిఆర్ స్పెక్ట్రమ్ గురించి మనకు తెలుసు. సో సూర్యకిరణాల్లో ఈ విబ్జిఆర్ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఇవి రకరకాలైనటువంటి కలర్స్ని రిప్రజెంట్ చేసేటువంటిది అనమాట. ఇందులో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి రకరకాల పార్టికల్స్తో ఇంపాక్ట్ అయ్యి ఆ సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ కలర్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ ఈ రెడ్ లైట్ ఒకటి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండడం వల్ల, వేవ్ లెంగ్త్ రెడ్ లైట్కి ఎక్కువగా ఉండడం వల్ల రిఫ్లెక్ట్ ఎక్కువగా కాకుండా ఎక్కువ దూరం అయినప్పటికీ కూడా అది నిలువరించగలుగుతుంది, సస్టైన్ అవ్వగలుగుతుంది అనమాట. సో అందుకే మిగతావన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయినా సరే రెడ్ లైట్ ఒకటే ఎక్కువ దూరం ప్రయాణించగలిగి మనకు సూర్యుడి యొక్క ఉదయం కానీ సూర్యాస్తమయం కానీ రెడ్గా కనిపిస్తుంది. ఆ టైంలో కనుక సూర్యకిరణాలు చంద్రుడి మీదకు లీక్ అయితే ఈ ఫుల్ మూన్ డే రోజు, ఎక్లిప్స్ రోజు చంద్రుడు రెడ్గా కనిపిస్తాడు భూమి మీద ఉన్నటువంటి వాళ్లకు. దాన్నే బ్లడ్ మూన్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇక్కడ క్లియర్గా సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఉండడం వల్ల భూమి యొక్క నీడలో చంద్రుడు వచ్చేసి లూనార్ ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది, చంద్రగ్రహణం ఫామ్ అవుతుంది. ఓషన్ రీవైల్డింగ్, సముద్ర పునర్నిర్మాణం. సో ఓషన్ రీవైల్డింగ్ అంటే ఏంటి అంటే, సముద్రంలో మనం చేసేటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, వీటిని ఆంథ్రోపోలాజికల్ యాక్టివిటీస్ అంటారు, మనకందరికీ తెలుసు. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వాతావరణం పాడవడమే కాదు, పర్యావరణం పాడవడమే కాదు, సముద్రాలు, వాటర్ బాడీస్ అన్నీ కూడా మనం నాశనం చేస్తున్నాం. ఈ రకంగా చేయడం వల్ల ఓషన్లో ఉన్నటువంటి రకరకాల వన్యప్రాణులు, వృక్షప్రాణులు, ఈ వృక్షజాతి, వన్యజాతి మొత్తం కూడా అంతరించిపోతుంది. సో ఇలా అంతరించిపోవడం వల్ల మనకు
ఈ ఫుడ్ చైన్ అనేది దెబ్బతిని బయలాజికల్ డైవర్సిటీ లేకపోతే కనుక మానవునికే అంతిమంగా ప్రమాదం ఏర్పడుతుంది. సో దాన్ని నిలువరించాలి అంటే సముద్రాలని పునర్నిర్మించాలి. సముద్రంలో అంతరించిపోయినటువంటి రకరకాల జీవరాశులను పునఃప్రవేశపెట్టాలి. తిరిగి ప్రవేశపెట్టి సముద్రాలు వాటంతట అవే మానవుని యొక్క ఇంపాక్ట్ లేకముందు ఏ విధంగా అయితే సముద్రాలు బయోడైవర్సిటీ రిచ్గా జీవ వైవిధ్యంతో కలకల్లాడుతూ ఉండేవో ఆ విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఓషన్ రీవైల్డింగ్ని స్టార్ట్ చేశారనమాట. ఈ ఓషన్ రీవైల్డింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అంటే COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26. COP26 ఎక్కడ జరుగుతుంది? గ్లాస్గో, స్కాట్లాండ్. గ్లాస్గోలో జరగబోతోంది. ఈ COP26లో ఓషన్ రీవైల్డింగ్ గురించిన డిస్కషన్ వస్తుంది అని చెప్పి ఇది న్యూస్లో ఉంటుంది. COP26 ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ కాప్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అసలు ఎందుకు అంటే ప్యారిస్ సమ్మిట్ 2015 ఏదైతే ఉందో ఈ ప్యారిస్ సమ్మిట్ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం రకరకాలైనటువంటి పార్ట్నర్స్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ప్యారిస్ అగ్రిమెంట్లో చేసినటువంటి ఒప్పందాలను అచీవ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేసేటువంటి కాన్ఫరెన్సే COP26 లేదా కాప్ అంటారనమాట. COP26 అనేది ఇప్పుడు జరగబోతుంది, గ్లాస్గోలో జరగబోతుంది ఈ సంవత్సరం. ఓషన్ రీవైల్డింగ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ప్లాంట్ అండ్ అనిమల్ లైఫ్ ఇన్ ద ఓషన్స్ అండ్ అలోయింగ్ దెమ్ టు గ్రో వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్సెస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఏవైతే అంతరించిపోతున్నాయో వృక్షజాతులు కావచ్చు లేదా జంతువుల జాతులు కావచ్చు, వీటిని తిరిగి ఓషన్స్లో ప్రవేశపెట్టి హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా వాటిని సహజంగా ఉండేలాగా చేయడం. సో దీనికోసం 68 యూరోపియన్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి ఓషన్ రీవైల్డింగ్ ప్రోగ్రామ్ కోసం. ఇంతకుముందు ఓషన్ రీవైల్డింగ్ ఎప్పుడైనా చేశారా అంటే బయో రెస్టోర్ ప్రాజెక్ట్ అనేసి 2012లో ఫ్రాన్స్లో చేశారు. ఈ బయో రెస్టోర్ ప్రాజెక్ట్ ద్వారా రకరకాల చేపలను అంతరించిపోయేటువంటి ఫిషెస్ని కోస్టల్ రీజన్స్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట ఫ్రాన్స్లో. దీన్నే బయో రెస్టోర్ ప్రాజెక్ట్ అని పిలిచారు అప్పట్లో. 2012లో అంతరించిపోయేటువంటి ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా సీ గ్రాస్ రెస్టరేషన్ ప్రాజెక్ట్, ఇది కూడా ఒక ఓషన్ రీవైల్డింగ్ ప్రాజెక్టే. దీన్ని యునైటెడ్ కింగ్డమ్లో 2020లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో పేరుకు తగ్గట్టే సీ గ్రాసెస్ని, ఏవైతే సముద్రంలో ఉన్నటువంటి గడ్డి జాతులు దెబ్బతింటూ ఉన్నాయో అంతరించిపోతూ ఉన్నాయో వాటిని రీఇంట్రడ్యూస్ చేయడానికి స్టార్ట్ చేశారనమాట. సో COP26 గ్లాస్గోలో జరగబోతుందని మనం ఇందాకే డిస్కస్ చేసాం. అసలు ఈ ఓషన్ రీవైల్డింగ్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఓషన్స్ చాలా దెబ్బతినడం వల్ల కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ సింక్ అనేది తగ్గిపోయింది. జనరల్గా ఇంతకుముందు న్యాచురల్గా అర్త్ మీద ప్రొడ్యూస్ అయ్యేటువంటి కార్బన్ మొత్తాన్ని రకరకాల న్యాచురల్ సింక్స్ ఉండేవి. అంటే ఇప్పుడు ఓషన్స్ కావచ్చు లేదా మొక్కలు కావచ్చు, ఇలా న్యాచురల్ సింక్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఓషన్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన భూమి మీద ఉన్నటువంటి మొక్కల కంటే కూడా ఓషన్స్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవి ఎక్కువగా కార్బన్ని సింక్ చేసుకుంటాయి, అంటే కార్బన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి వాటిల్లోకి. తద్వారా న్యాచురల్గానే గ్లోబల్ వార్మింగ్ అవ్వకుండా మనము ఇప్పుడు మొత్తం అందరం మొత్తుకుంటున్నాం కదా, గ్లోబల్ వార్మింగ్ అవుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మునిగిపోతాయి. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి పర్యావరణ సమస్యలు ఎదురవుతాయి. సో ఎన్విరాన్మెంటల్ డేంజర్స్ వస్తాయి అని చెప్తున్నాం కదా. సో ఈ ఓషన్స్ మ్యాంగ్రూవ్స్ని కనుక మనం రీకన్స్ట్రక్ట్ చేయగలిగితే న్యాచురల్గానే అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ తగ్గుతాయి, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. వోయేగర్ 1 డిటెక్ట్స్ పర్సిస్టెంట్ హమ్. సో వోయేగర్ 1 అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ని నాసా లాంచ్ చేసింది. 1977లో లాంచ్ చేసింది. సో 1977లో లాంచ్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా వోయేగర్ 1 నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్స్తో కంటిన్యూగా కమ్యూనికేట్ చేస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ మధ్య ఇది ఏం డిటెక్ట్ చేసిందంటే మన సోలార్ స్ఫియర్లో, మన సౌర వ్యవస్థలో ఒక రకమైనటువంటి పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా వచ్చేటువంటి ఒక సౌండ్ని డిటెక్ట్ చేసింది. పర్సిస్టెంట్ హమ్ని డిటెక్ట్ చేసింది అనమాట. ఇది ఎందువల్ల వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్లాస్మా వేవ్స్. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్లాస్మా వేవ్స్ వల్ల వస్తుంది అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. సో ఒక పర్సిస్టెంట్ హమ్, ఒక కంటిన్యూస్ సౌండ్ లాంటిది వస్తుంది అని చెప్పి వోయేగర్ 1 డిటెక్ట్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేశారు? 1977లో బై నాసా. సో ఇప్పుడు వోయేగర్ 1 గురించి మనం చూస్తే, సో వోయేగర్ 1 ఈ 1977లో లాంచ్ చేసిన తర్వాత 2012లో ఇది సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది, హీలియోస్ఫియర్లోకి ఎంటర్ అయింది.
ఆ టైంకి ఇది మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్, మొట్టమొదటి అంతరిక్ష నౌక, సూర్యుని యొక్క హీలియోస్ఫియర్లోకి ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి అంతరిక్ష నౌక 2012లో వెళ్ళింది ఇది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లే దీన్ని ఔటర్ సోలార్ సిస్టమ్ని స్టడీ చేయడం కోసం, అంతేకాకుండా సాటర్న్ అండ్ జూపిటర్, శని గ్రహం మరియు జూపిటర్ గ్రహాలని స్టడీ చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారనమాట. వోయేగర్ 2 తర్వాత వోయేగర్ 1 తర్వాత వోయేగర్ 2ని కూడా లాంచ్ చేశారు. 44 ఏళ్ళ తర్వాత కూడా ఇది ఇప్పటికీ నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతూనే ఉంది. ఏంటి డీప్ స్పేస్ నెట్వర్క్ అంటే, ఇది అంతరిక్షంలో కమ్యూనికేట్ చేయడానికి నాసా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక నెట్వర్క్ అనమాట. ఇది వరల్డ్ వైడ్ ఉంటుంది. ఈ డీప్ స్పేస్ నెట్వర్క్లో ఎవరెవరు భాగస్వామ్యంగా ఉన్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్పెయిన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ డీప్ స్పేస్ నెట్వర్క్తో వోయేగర్ 1 పర్సిస్టెంట్ హామ్ని డిటెక్ట్ చేసి కమ్యూనికేట్ చేసిందనమాట. సో దిస్ ఈజ్ వోయేగర్ 1. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, అరుణ్ కుమార్ సింగ్ యాజ్ నెక్స్ట్ సిఎండి ఆఫ్ బీపీసీఎల్. సో బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ బీపీసీఎల్కి నెక్స్ట్ సిఎండిగా అరుణ్ కుమార్ సింగ్ని అపాయింట్ చేశారు. బీపీసీఎల్ లేదా ఇలాంటి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని వాళ్ళకు కావాల్సినటువంటి చీఫ్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్, ఇది ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ అనేది ఇది గవర్నమెంట్ యొక్క బోర్డ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే పబ్లిక్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్స్ అంటే చీఫ్స్ కావచ్చు, లేదా సిఎండీస్ కావచ్చు, ఎండీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయడానికి ఎవరైతే కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు అరుణ్ కుమార్ సింగ్ని సెలెక్ట్ చేశారు. మరి ఈ అపాయింట్మెంట్ని ఎవరు అప్రూవ్ చేయాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైనా ఇలాంటి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని చేసేది అపాయింట్మెంట్స్ కమిటీ అనమాట. అపాయింట్మెంట్స్ కమిటీ, క్యాబినెట్ యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఎవరు హెడ్ చేస్తారు? ఎవరు దీని యొక్క చైర్మన్గా ఉంటారు? ప్రధానమంత్రి. సో ఇప్పుడు అపాయింట్మెంట్స్ కమిటీ హెడ్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. సో బీపీసీఎల్ హెడ్ క్వార్టర్స్ ముంబై బీపీసీఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్. అరుణ్ కుమార్ సింగ్ ఇస్ ద నెక్స్ట్ సిఎండి ఆఫ్ బీపీసీఎల్. సో ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒలింపిక్స్కు ముందు జపాన్లో కరోనా విజృంభణ, ఈ న్యూస్ ఐటమ్ నుంచి మనం ఏం తీసుకోవాలి అంటే అసలు ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అనేది మాత్రమే ఇంపార్టెంట్ పాయింట్. జూలై 23 నుంచి జపాన్లోని టోక్యోలో ఒలింపిక్స్ ఈసారి జరగబోతున్నాయి. బట్ టోక్యోలో జరగబోతున్నప్పటికీ జపాన్లో ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది. ఎక్కువ కరోనా కేసెస్ వస్తుండేసరికి చాలా ప్రాంతాల్లో జపాన్ గవర్నమెంట్ అత్యయిక పరిస్థితి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విధించిందనమాట. ఎమర్జెన్సీ విధించడం వల్ల ఒలింపిక్స్ జరుగుతుందా లేదా అన్న దాని మీద సందిగ్ధత ఏర్పడింది. సో ఇప్పుడు ఒలింపిక్స్ టోక్యోలో జరగబోతుంది. జూలై 23 జపాన్లోని టోక్యోలో జరగబోతుంది. జపాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? యోషిహిడే షుగా. యోషిహిడే షుగా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. కోవిడ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్పాలనిపించింది. మ్యూకర్ మైకోసిస్ గురించి మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం, మొన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఈ మ్యూకర్ మైకోసిస్ అనేది చాలా డెడ్లీ అని కూడా డిస్కస్ చేసాం. ఒక ఫంగల్ డిసీజ్ అని డిస్కస్ చేసాం. ఇది జనరల్గా సైనస్ ప్రాంతంలో ఏర్పడుతుంది. అంటే మన బాడీలో ముక్కుకు దగ్గర ఉన్నటువంటి మన చీక్స్లో, అంతేకాకుండా ముక్కుకు పైన ఉన్నటువంటి తల ప్రాంతంలో, ఇవి సైనస్ ఏరియాస్ అనమాట. సో ఆ సైనస్ ఏరియాస్లో ముఖ్యంగా అటాక్ చేస్తుంది ఈ ఫంగల్ డిసీజ్ మ్యూకర్ మైకోసిస్. ఇక్కడ నేను యాక్చువల్గా డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే, ఇవాళ న్యూస్లో ఒక డాక్టర్ లేదా కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, మనము కరోనా సీరియస్ అయినప్పుడు చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ వాడుతున్నారు కదా. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ వాడినప్పుడు అందులో ఉన్నటువంటి హ్యూమిడిఫైయర్లో వాడేటువంటి వాటరు డిస్టిల్డ్ వాటర్ అయి ఉండాలి. సో డిస్టిల్డ్ వాటర్నే వాడాలి. వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ ఇదొక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ గురించి కాదు, చాలామంది మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆక్సిజన్ సిలిండర్స్ వాడుతూ ఉండొచ్చు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో. ఈ సిచ్యువేషన్లో ఆక్సిజన్ సిలిండర్స్ వాడేవాళ్ళు డిస్టిల్డ్ వాటరే వాడాలి. ఒకవేళ ట్యాప్ వాటర్ కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ కానీ వాడితే అందులో రకరకాల క్రిములు ఉంటాయి, అదేవిధంగా ఫంగస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ ఏదైతే మ్యూకర్ మైకోసిస్ డిసీజ్ని కలుగజేస్తుందో ఆ బ్లాక్ ఫంగస్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఈ క్రిములు ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్ ఉన్నటువంటి నార్మల్ వాటర్తో కనుక వాడితే ఈ సైనస్ ఏరియాలో, ఎలాగో ముక్కు ప్రాంతంలో మనం పెడతాం కదా ఆక్సిజన్ మాస్క్ని, ఆ సైనస్ ఏరియాలోకి వెళ్ళి అవి కూర్చుంటాయి. అప్పుడు ఆ సైనస్ని అటాక్ చేస్తుంది బ్లాక్ ఫంగస్, తద్వారా మ్యూకర్ మైకోసిస్ డిసీజ్ని కలుగజేస్తుంది. కాబట్టి డిస్టిల్డ్ వాటర్ని వాడమని చెప్పి డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మైండ్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.